ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా, ఎంత గంభీరములు దేవా, నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా, దీన దశలో ఉన్న నన్ను లేవనెత్తి దీవించినావు. దీన దశలో ఉన్న నన్ను లేవనెత్తి దీవించినావు. నేను హించని స్థానమునకు, నేను హించని స్థానమునకు నన్ను నీవు దీవించినావు. నన్ను నీవు ఎక్కించినావు. ఎంత గంభీరములు దేవా, నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా, ఎంత గంభీరములు దేవా, నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. అల్పుడనైనా నన్ను నీవు దర్శించుటకు ఏ పాటి వాడను. అల్పుడనైనా నన్ను నీవు దర్శించుటకు ఏ పాటి వాడను. వేల్పులలో నిన్ను పోలిన దేవుడు, వేల్పులలో నిన్ను పోలిన దేవుడు లేనేలేను యెహోవా, లేనేలేను యెహోవా. ఎంత గంభీరములు దేవా, నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా. హల్లెలూయా. ఈరోజు మీకు ఒక వాగ్దానం ఇవ్వాలని ప్రార్థనలో దేవుడు నాకు తెలియజేసినాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. ఐషియా 60:20th verse. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీవిక వెలుగులోనే నడుచుకుంటావు. నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు, అది కూడా నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును. జీవితం ఎప్పుడు అంతా చీకటిమయం, మార్గం అంతా గాఢాంధకారం అని విలపించొద్దు దేవుని బిడ్డలు. యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందే యెషయా 9:2 యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. చీకటిలో ఉండు వారికి గొప్ప వెలుగుగా వస్తున్నాడు యేసు ప్రభు. మరణ ఛాయలో ఉండేవారికి ఆయన వెలుగునివ్వడానికి వస్తున్నాడని యెషయా 9:2 మనం చూస్తున్నాం. కనుక భయపడవద్దని 40 ప్రసంగాలు మీరు విన్నారు. మీలో నుండి భయం పూర్తిగా పోయిన వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. భయం అంతా పోయిందమ్మా మాకు అని. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే నువ్వు భయపడవద్దు.
నేను అనేక ప్రసంగాలు చేసినాను, ఆ దేవుడిచ్చిన మాటలు నావి కావు. అందుకే నేను ఎప్పుడు ఐ గ్లోరిఫై గాడ్, ఐ నెవర్ టేక్ ద ప్రైడ్. కానీ నేను చేశానని చెప్పడం నాకు భయం అవుతుంది, ఎందుకంటే దేవుడు వాడుకునే ఒక పాత్రను మాత్రమే. మరి దేవుడు నాకు ప్రతిరోజు తన మన్నాన్ని ఇచ్చినాడు, ప్రతిరోజు మీ కొరకు వాక్యం సిద్ధపరిచి నాకు ఇచ్చినాడు. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడని నాకు అంత ఆశ్చర్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడిన మాటలు మీతో మాట్లాడినాను, ఈరోజు కూడా మాట్లాడినాడు. ఇక మీరు భయపడే అవసరం లేదు. మనకు దేవుడు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, మనకు కుమారుని ఆత్మని ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. కుమారులమైతే మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నింటికీ వారసులమై ఉన్నాం. వీఆర్ నాట్ స్లేవ్స్ దట్ వీ షుడ్ ఫియర్ ఆల్వేస్. వీఆర్ సన్స్, వీఆర్ సన్స్ అండ్ వీ హ్యావ్ ద హెయిర్షిప్. మనము దాస్యపు ఆత్మ మనది కాదని మీరు ఆ మాట తప్పకుండా మీ హృదయంలో ముద్రించుకోవాలి. దేవుడు ముద్రించును గాక. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది, ఇక మీద మీరు దాసులు గారు, మీరు కుమారులై ఉన్నారు. రోమా 8:15, ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మన పిల్లలమైతే, చెప్పండి, మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినలా క్రీస్తు తోడి వారసులము. దేవునికి స్తోత్రం. అలాగే మీరు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది, 6వ వచనంలో, గలతీ 4:6, మరియు మీరు కుమారులై ఉన్నందున తనందరూ అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారులకటు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. పలకండ మాట, నువ్విక దాసుడవు కావు, నువ్వు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. హల్లెలూయా. అంటే మీకు మెదడుకు మేతేస్తున్నాను. కుమారుడు ఎలాగుంటాడు, దాసుడు ఎలాగుంటాడు? ఒక ఇంట్లో కుమారునికి సర్వ హక్కులు ఉంటాయి. దాసుడు ఎప్పుడు కూడా వంగి నమస్కారం పెడుతూ ఇదిగో నీ బాంచన అంటాడు. కానీ మనము బాంచలం కాము, మనము దేవుని కుమారులము. దేవునికి స్తోత్రం. పాపం నుండి దేవుడు మనల్ని విడిపించినాడు, ప్రభువు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనము అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి కుమారుని ఆత్మ మనలో ఇచ్చినాడు. మనం దేవుని ఇంటిలో పుట్టిన వారం, మనం యేసు ప్రభువుని అంగీకరించినాము, దేవుని పిల్లలముగా మనం ఈరోజు ఎంతో సంతోషిస్తున్నాము. దేవుని స్తోత్రం. దాసుడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. మనకు భయపడుటకు, మరల భయపడుటకు ఆయన దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. మరల భయపడకూడదు మీరు. ఇది దాస్యపు ఆత్మ కాదు, మనం పొందుకున్నది కుమారుని ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారుడు ఎంత అధికారంగా అడుగుతాడు, ఏది నా ప్రాపర్టీలో వాటా ఏదని అడుగుతాడు. ఎందుకంటే కుమారుడు హక్కుదారుడు. కుమారుడు మరి సర్వ హక్కులు తండ్రి దగ్గర ఉన్న సమస్తానికి వారసుడు. కాబట్టి ధైర్యంగా కృపాసనం ఎందుకు వెళ్ళి మన అవసరాలన్నీ మనం తెలియజేస్తున్నాము. మనలో పిరికితనం గల ఆత్మ లేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బానిసలం కాము, మనం దేవుని తండ్రి అని పిలుస్తున్నాము. అబ్బా తండ్రి, ఇదిగో నేను నీ దగ్గర ఉన్నాను అంటే నీకు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ వారసురాలుగా, వారసునిగా చేసినాడు. నీ మీదున్న శాపము, పాపము అన్నీ కొట్టివేయబడింది. విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు. ఇంకా ఊరికే వణుకుతూ, భయంతో, బిక్కు అంటూ నీ విచారాలను వెళ్ళగక్కుతూ, ముఖమంతా మార్చుకొని, నొసటి మీద అంతా కుచ్చులు పెట్టుకొని తిరగొద్దు. ఇదిగో నేను దేవుని కుమారుని. దేవుని స్తోత్రం. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. మనం కుమారులమైతే మనం హక్కుదారులం. దేవుని స్తోత్రం. ఇక చీకటి మనల్ని ఏలదు. అందుకే ఈ వాగ్దానం ఇచ్చినాను. ఏం వాగ్దానం అంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎంత చీకటి బ్రతుకుల్లో కూడా దేవుడు తన బిడ్డలను వెలుగుమయమైన మార్గంలో నడిపేసి వెలుగై ఉంటాడు. నిత్యమైన వెలుగు. నిత్యమైన వెలుగు అంటే పగలు వెలుగు, రాత్రి వెలుగు అన్నమాట. కొందరు చీకటికి భయపడుతూ ఉంటారు. అమ్మో అస్తమించిందా, ఇక నాకు నిద్ర రాదు. నిద్ర లేని చాలామంది ఉంటారు. దే డోంట్ గెట్ స్లీప్ ఇనఫ్. కానీ దేవుడు నీకు సంపూర్ణమైన శాంతిని ఇస్తాడు.
నువ్వు నెమ్మదిగా పండుకుంటావు, నీకు ఏ టెన్షన్స్ ఉండవు. ఎందుకంటే నీ దుఃఖ దినములు ఆయన ఏం చేస్తాడట? సమాప్తం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు చేసిన ప్రతి పనిని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మనుషులకు మేలు చేస్తే వాళ్ళు కొద్దిపాటు కృతజ్ఞత చూపి తర్వాత మర్చిపోతారు మేలంతా. దేవుని మర్చిపోయేవారు ఉన్నారు, దేవుడు చేసిన మేలు మర్చిపోయేవారు ఉన్నారు. అందుకే దావీదు 103వ కీర్తనలో నా ప్రాణంతో మెసేజ్ ఇస్తున్నాడు, సర్మన్ ఇస్తున్నాడు. ఏంటంటే, నా ప్రాణమా దేవుడు చేసిన మేలు ఏది కూడా మర్చిపో. కొన్నిసార్లు మనుషులు చేసిన మేలు వెంటనే మర్చిపోతారు. కానీ దేవుడు నువ్వు చేసిన ఏ కార్యాన్ని మరవడంటే ఎంత సంతోషం అండి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 2:19లో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును. హల్లెలూయా. హీ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. మనం దేవుని కొరకు చేసిన ప్రతి ప్రయాసము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోడు. నేను వాక్యం చదువుతుండగా ఆదికాండం 8:1 దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకున్నాడంట. హల్లెలూయా. నోవహును ఓడ మీద వదిలేసి దేవుడు మర్చిపోలేదు. నోవహును దేవుడు ఏం చేశాడట? జ్ఞాపకం చేసుకున్నాడట. మళ్ళా నేను ఆదికాండం 32వ చదువుతున్నాను. రాహేలు పిల్లల కొరకు యాకోబు దగ్గర పోయి పెనుగులాడుతుంది, నాకు సంతానం ఇస్తావా లేదా, నేను చేస్తానంటే యాకోబు అంటాడు, నేనేంటి నీకు సంతానం ఇవ్వడానికి దేవుని స్థానంలో ఉన్నానా, పోయి దేవుని అడుగుమంటాడు. అయితే 22వ దేవుడు యాకోబును జ్ఞాపకము చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత మీరు చూస్తే ఆదికాండం 19:29 దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలను, ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. 40 రోజులు శ్రమపడినావు, నేను కూడా శ్రమపడినా. మన శ్రమను, మన త్యాగాన్ని, మన శ్రద్ధను, మనం పడిన పాటలను మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. ఆయన అన్నీ కూడా గుర్తుపెట్టుకునే దేవుడు. తప్పకుండా నీకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, అది కూడా గుర్తు చేస్తాను. యెషయా 49 మంచి మాట మీరు గుర్తు చేసుకోవాలి. యెషయా 49:14 చదువుతున్నాను. సియోను అనుకుంటుందంట, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది. ఎక్కడ దేవుడు, నేను ఎంత కష్టపడితే దేవుడు ఇంకా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు, నన్ను మర్చిపోతున్నాడు దేవుడు, నన్ను విడిచిపెట్టినాడని సియోను అనుకుంటున్నాడు. అయితే 16వ చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. 15వ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లి తన పిల్లలను మరవదు. మర్చిపోయిందంటే అది కఠినాత్మురాలు లేకుంటే పాపాత్మురాలు. కొంతసార్లు పిల్లలు తీసుకుపోయి చెత్తబుట్టలు వేస్తారు. అలాంటి వారి గురించి కాదు. కన్న తల్లి తన బిడ్డను మరచుట అసాధ్యం. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువ. నువ్వు దేవుని కొరకు చేసిన ప్రయత్నాలు, ప్రయాసాలు, ప్రార్థన, కన్నీరు, దుఃఖపడిన సమయాలు, మందిరం చుట్టూ తిరిగిన సమయాలు, నీ అడుగులు, ఇవన్నీ కూడా దేవుడు తన లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే బాధపడే వారి బాధను ఆయన తృణీకరించాడంట, వారి నిరీక్షణను త్రోసివేయడంట, వారి నమ్మకాన్ని వమ్ము చేయడంట. ఆయన దగ్గర ఈ కీప్స్ ఎ పర్ఫెక్ట్ రికార్డ్ ఆఫ్ ఎవ్రీ హార్డ్షిప్ దట్ ఎ బిలీవర్ గాడ్స్ చైల్డ్ అండర్ గోస్. దేవుని స్తోత్రం. అందుకే మనము కుమారత్వంలోకి పిలువబడినాం. వీట్ షుడ్ యాక్ట్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్. అంటే ఎప్పుడు భయపడొద్దు. భయపడే ఆత్మ కాదు మనకు దేవుడిచ్చింది, దాస్యపు ఆత్మ. భయపడే ఆత్మ అంటే యు ఆర్ స్టిల్ ఎ స్లేవ్ ఆఫ్ సేటన్. భయపడుతున్నావు, అన్నిటికీ భయపడుతున్నావు, గుండె దడ వచ్చేసింది, వణికిపోతున్నావు. ఇది దేవుని చిత్తం కానే కాదు. అందుకే 40 ప్రసంగాలు దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేనికి భయపడవద్దు, కేవలం దేవుని భయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫియర్ గాడ్. దేవుని భయపడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, పెద్దలను గౌరవించండి, దేవుని సేవకులను గౌరవించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రజలందరితో సమాధానంగా ఉండండి, అందరికీ మేలు చేయండి, అందరితో సహవాసం కలిగి ఉండండి. కానీ నువ్వు భయపడేది ఎవరికి?
దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. యు ఫియర్ గాడ్ అండ్ యు గెట్ ద ఫేవర్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని భయపడతావో నువ్వు మనుషుల దయందును దేవుని దయందును నీ వయస్సు అందును నీ జ్ఞానం అందును వర్ధిల్లుతావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి కొన్నిసార్లు మన జీవితంలో కుటుంబ జీవితంలో భయం ఎదుర్కొంటాం. కారణం లేక మనతో పోరాడుతూ ఉంటారు. దావీదు అంటుంది, రాజు అంటాడు, నిర్నిమిత్తంగా నాతో పోరాడు వారు నా తల వెంట్రుకల కంటే మించుకున్నారు. నో రీజన్ ఫైటింగ్. ఏమైనా ఉందా కారణం అంటే ఇది లేదు. అని ఎందుకు పోరాడుతున్నావు భయ్ నాతోటి అంటే, ఏమో నాకు తెలియదు, పోరాడాలనిపి నేను చూస్తుంటే నాకు కోపం వస్తుంది అంటారు కదా. అవును, మరి చీకటికి వెలుగు ఏం పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి ఏమీ పొత్తున్నది. కానీ అది కూడా భరించడానికి దేవుడు తన బిడ్డలమైన మనకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చినాడు. దేవుని స్తోత్రం. దాని గుండా భయపడే అవసరం లేదు. కొన్నిసార్లు దేవుని సేవ చేస్తుంటే కొందరు కళ్ళు తిప్పుతారు, కొందరు తల ఆడిస్తారు, కొందరు పండ్లు కొరుకుతూ ఉంటారు. నువ్వేం భయపడే అవసరం లేదు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన నిన్ను విడవాడు, నిన్ను ఎడబాయడు. నీ దుఃఖ దినములు తప్పకుండా సమాప్తమవుతుంది. నీ చీకటిని వెలుగ్గా మార్చేస్తాడు. హల్లెలూయా. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం అంట. వాడు దేని మీద పడినది వానికే తెలియదండి. పట్టపగలరు వరకు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుందని వాక్యంలో ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. నెవర్ ఫైట్ విత్ ద రైటియస్ పీపుల్. దేవుని ఆనుకొని దేవుని నమ్ముకొని ముందుకు సాగే భక్తుల మీద ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు, జాగ్రత్త. అభిషక్తులను ముట్టుకోవద్దు, జాగ్రత్త. దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. కాబట్టి వారి జోలికి పోకూడదు. మీరు కూడా ప్రతి ఒక్కరు షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. ఆ నీతి మీలో ఉన్నప్పుడు మీరు దేనికి భయపడరు. భయం అనేది కదా మన అంశం. 40 రోజులు, ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇంత వయసు వచ్చింది, ఎప్పుడు దుఃఖంతోనే గడిపినారు కదా మీరు. కానీ ఇక మీద మీరు భయపడకూడదు. దేవుని స్తోత్రం. ఇక ఇప్పటి నుండి మీ దుఃఖ దినములు సమాప్తం. మీరు ఏడ్చేది ఒకే దగ్గర ఏడవాలి, ప్రభు పాదాలు తడపాలంతే. నేను ఏడ్చేది ఒకే దగ్గర ఏడుస్తాను. నా ప్రభు కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏడుస్తాను. నాకు తెలుసు మనుషుల ముందు ఏడుస్తే లాభము లేదు. ఆయన నీ కన్నీళ్ళను తుడవగలడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో భద్రంగా భద్రపరచబడుతుందట. నీ సంచారం ఆయన లెక్కించి ఉన్నాడు. సామెతలు 4:18-19 చూడండి. ప్రావర్బ్స్ 4th chapter 18 and 19. పట్టపగలకు వరకు వేకో వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం, తాము దేని మీద పడినది వారికి తెలియదు. కనుక ఈరోజు మీకు మరొక మంచి వాక్యం గుర్తు చేసి నేను మాటలు ముగిస్తాను. నెవర్ ఫియర్, హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్ బోల్డ్నెస్, బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు అంటే మీరు ఆత్మ పూర్ణులై ఉండాలి. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరాడు. హల్లెలూయా. షాక్ కొడుతుంది వాళ్ళకి నిన్ను ముట్టుకుంటే. నువ్వు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. నేను ఒకసారి ఇస్త్రీ పెట్టే కనెక్ట్ అయ్యే ఉంది, తెలియకుండా ఇట్లా ముట్టుకున్నా, సుర్రమన్నది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని బిడ్డలు జోలికి పోవద్దు అన్నాడు. సరే నాయన, నీ జోలికి కూడా ఎవరు రావద్దు అన్నాడు. సరే నాయన, నేను కూడా దేవుని అభిషక్తురాలిని, నన్ను ముట్టుకున్నా ఇట్నే కొడతాయి సాకు. నేను కూడా ఎవరిని ముట్టుకోవద్దు కదా. దేవుడు అంతటి వాడు అనమాట. తన బిడ్డలను తన ఆత్మతో నింపి నడిపిస్తాడు కార్యాలను. ఇది మీరు ఈ 40 రోజుల ప్రయాణం, ఇది మానవ కార్యం అంటారా మీరు? ఇది ఎవరి కార్యము? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది దేవుడు చేసిన దేవుడు చేసిన పనులకు ఎప్పుడు ఎదురాడొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్లో అందరు వినాలని చెప్తున్నాను. వాట్ గాడ్ హ్యాస్ డన్, డోంట్ రివోల్ట్ అగేన్స్ట్ గాడ్స్ వర్క్. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మరి అపోస్తులు దేవుని సేవ చేస్తుంటే కొందరు ఎదురాడినారంట. ఎదురాడినప్పుడు గమాలియేలు ఒక మాట అంటాడు. ఆ మాట మీకు గుర్తు చేసి ముగిస్తాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 38వ వచనం, యాక్ట్స్ 5:38. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి,
ఎందుకంటే దేవుడు పని చేసే వాళ్ళతో పెనుగులాడుతుంటారు మీరు. వారి జోలికి పోకండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. మానవ తలంపుతో చేసే కార్యాలు వ్యర్థమైపోతుంది. అవి దేవుని తలంపుతో చేసిన కార్యాలు ఎప్పుడు వ్యర్థం కాదు. ఎవ్వరు వ్యర్థపరచలేరు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వలన కలిగిన కార్యమా? ఇది మీరు వ్యర్థపరచలేరు. దేవుడు తన దాసులకు దర్శనమిచ్చి ఎక్కడైనా దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడు. ఐ హ్యావ్ దట్ గ్రేట్ ఫెయిత్ ఇన్ మీ. నాకు పనిస్తే దేవుడు ఎక్కడైనా దాన్ని సాధిస్తాడనే గొప్ప విశ్వాసం. నేను ఎప్పుడు భయపడలేదు. నేను ఎప్పుడు ఎవరికి నమస్తేలు పెట్టి దండాలు పెట్టలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను చేసేది దేవుని కార్యం. అంతే. గౌరవిస్తాను, తప్పకుండా గౌరవిస్తాను. ఐఎమ్ బౌండ్ టు రెస్పెక్ట్ ఎల్డర్లీ పీపుల్, గాడ్ సర్వెంట్స్, అనాయింటెడ్ వన్స్. కానీ ఎవరికి పాదపూజ చేయలేదు నేను. ఎందుకంటే నేను చేసేది దేవుని కార్యం. నాకు దేవుడు స్థలం ఇస్తే, వనరులు ఇస్తే చేస్తాను. లేకుంటే ఈ చలిలో నేనెందుకు లేస్తాను? దుప్పటి కప్పుకొని గట్టిగా పట్టుకొని పండుకుంటాను. నాకు దేవుడు చేయమంటే చేస్తాను. చేయాలంటే ఆయన నాకు తోడుంటాడు. ఆయన తప్పకుండా నా కార్యాలు సఫలపరుస్తాడు. దిస్ ఈజ్ మై ఫెయిత్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ కుటుంబం ఇస్తే దేవుడు నడిపిస్తాడు. నీ ప్రార్థన చాలా ముఖ్యం. నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. తప్పకుండా నువ్వు చేస్తున్నావు. ఆ ధైర్యం నీకు ఉండాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి. నిన్ను నీ కుటుంబాన్ని అనాథులుగా దేవుడు విడిచిపెట్టాడు. నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ప్రయత్నాలు చూస్తున్నాడు, నువ్వెంతగా దేవునికి దగ్గరగా ఉన్నావు చూస్తున్నాడు, నీ శరీర రుగ్మతలు చూస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీకు స్వస్థతనిచ్చే దేవుడు, నీకు కావలసిన ధనం ఇచ్చే దేవుడు. అందుకే ఆయన పేరు నమ్మదగిన దేవుడు. ఆయన నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ట్రస్ట్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునిలో నమ్మకం ఉంచు. నీ విశ్వాసం ఎప్పుడు కూడా వమ్ము చేయడు. ఆయన నమ్మక ద్రోహిగాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజులు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన చిత్తం నీ పట్ల నా పట్ల నెరవేరుస్తాడు. ఆయన అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటి అత్యధికంగా చేయ శక్తి గల దేవుడే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఒక మాట. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన వాగ్దానము మరి ఎంతో ప్రశస్తమైన వాగ్దానం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన. మరి ఎన్నాళ్ళు ప్రభువా, ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఇంకెంత దుఃఖం భరించాలి, ఇంకెంత ఏడుపులు ఏడవాలి? కాదు తండ్రి, నీ సూర్యుడు ఇక నువ్వు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు. నీ దుఃఖ దినములు సమాప్తమగు. వి క్లెయిమ్ దిస్ ప్రామిస్ లార్డ్. మీరు సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని బలపరచమని, తోడుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా